ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాంబాబు పెళ్లిపీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పిన విధంగా అన్ని జరిపిస్తూ ఉంటారు. అక్కడ చిన్న వేదవతి వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్ల ఎలా అనుకుంటూ ఉంటారు. ఇంతలో వేదవతి అయితే పెళ్లి కూతుర్ని తీసుకొని రండమ్మ అని పంతులు గారు పిలుస్తూ ఉంటారు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళు పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడుతూ ఉంటారు. అది చూసిన వేదపతి చాలా బాధపడుతూ, ఇప్పుడు నా మనవరాలు ఎలా కాపాడాలిరా దేవుడా, ఎన్నాళ్ళు బ్రతికి ఉంచింది, ఇది చూడ్డానికేనా అని చెప్పేసి చాలా బాధపడుతూ దేవిని తిడుతూ ఉంటుంది. ఇప్పుడు నా మనవరాలను ఎలా కాపాడుకోవాలి వాడి దగ్గర నుండి అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. అమ్మాయ, నాకు వెన్నెలాగే పెళ్ళైపోతుంది, దీన్ని ఆపేవారే ఎవరు లేరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, అది మాంగళ్య ధారణ కానివ్వు నాయన అని చెప్పేసి మంగళసూత్రాన్ని రాంబాబుకు ఇస్తారు. అది చూడగానే అక్కడ ఉన్న చిన్న అయితే ఏం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఇప్పుడు ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం, నువ్వు ఇక నుండి నా దగ్గర నుండి తప్పించుకోరు, ఇదే నీకు ఆఖరి రోజు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.